ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం అక్షర బ్రహ్మయోగం నుండి 6, 7 మరియు 8వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 6వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు: శరీరాన్ని వదిలే చివరి ఘడియల్లో ఎవరు ఏ రూపాన్ని తలుస్తూ మరణిస్తారో ఆ రూపస్మరణతో అదే భావం మనసుపై ముద్రపడిన కారణంగా అదే రూపాన్ని వారు చేరుకుంటారు. తెలివిగలవారు దైవస్మరణను ఒక అవకాశంగా భావించి మరణానికి ఎంతో ముందుగానే దైవచింతనలో లీనమై ఉంటారు. జీవించి ఉన్నప్పుడు స్మరిస్తుంటే మరణ సమయంలో కూడా స్మరించగలుగుతాడు. అందువల్ల ఎల్లవేళలా నన్ను స్మరిస్తూ జీవిత సమరాన్ని ఎదుర్కొంటూ ఉండు. నీలో ఉన్న ఆత్మను నేను, అక్షర పురుషుణ్ణి, నీ యందు నిగూఢంగా ఉన్న మరణం లేని యథార్థాన్ని నేను అన్నది గుర్తించుకొని నన్ను అనుస్మరణ ఎల్లవేళలా స్మరిస్తూ ఉండు. నూనెను ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి పోస్తున్నప్పుడు ఆగకుండా పడుతూనే ఉంటుంది. అదేవిధంగా నన్ను స్మరించు. తన యొక్క ఆలోచన బట్టి తన జీవితం ఉంటుందని చెప్పినట్లుంది. సంశయమే లేని ఆలోచన జీవితాన్ని మార్చుతుంది, ఉత్తేజపరుస్తుంది. అది గొప్ప సత్యం. దైవాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే దైవమే అయిపోతావు. శ్రీరామకృష్ణ చెప్పినట్లుగా మనిషి తనని తాను పొద్దస్తమాను పాపినని తలుస్తుంటే తాను పాపియే అవుతాడు. అలా కాక తాను దైవానికి బిడ్డనని భావించినట్లయితే దైవానికి బిడ్డగానే అవుతాడు. మనసు జీవితాన్ని మలచడంలో గొప్ప పాత్ర వహిస్తుంది. ఎప్పుడూ నాకు వ్యాధి అనుకుంటే ఒక రోజుకి నీవు వ్యాధిగ్రస్తుడివే అవుతావు. నీవు మనసుకు సూచనలు ఇస్తున్నావన్నమాట. అందువల్ల వక్రమైన భావాన్ని మనసుకు ఇవ్వద్దు. ఈ అంశం వెనుక ఉన్న అనంతం మన యందున్నదన్న భావం గొప్పది. మనస్సు ఆ స్థానంలో విశ్రాంతి పొందాలి. నన్ను గురించే ఆలోచిస్తూ నన్నే చేరుకుంటారు. ఏ విధంగా అంటే 8వ శ్లోకంలో చెప్తాడు: ఈ దివ్యత్వం యొక్క మార్గం ఏది? యోగమును సర్వదా చేస్తూ యతస అటువంటి మనస్సు నాణ్యగామిన అది ఇంకెక్కడికి పోదు, ఒక సత్యంలోనే ఉంటుంది. ఆ దివ్య పురుషుడినే చేరుకుంటుంది. ఏ విధంగా అంటే ఎల్లప్పుడూ ఆ యథార్థాన్నే యోచిస్తూ కొంత మనసును ఎల్లవేళలా దైవమందే ఉంచు. శ్రీరామకృష్ణులు ఒక చేతితో పనిని ఇంకొక చేతితో భగవంతుని పాదాలు పట్టుకుని పని ముగిసిన తర్వాత 2 చేతులతో భగవంతుని పట్టుకో అన్నారు. సర్వదా భగవంతుని చింతనయందే ఉన్న మనస్సు భగవంతునే చేరుకుంటుంది. తర్వాత 2 శ్లోకాల్లో దైవాన్ని చక్కగా వర్ణించారు. అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.